మరొకటి ముఖ్యమైనటువంటి వ్యవహారం, ఎన్నికల సంఘం యొక్క దానికి ఉన్నటువంటి మొత్తం అధికారాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి రీతిలో మోడీ సర్కారు వ్యవహారం తీసుకుంటుంది. మొత్తం ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసేసి దానికి ఉన్నటువంటి రాజకీయంగా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ వెనక్కి తీసుకునే రాగా మొత్తం ఎన్నికల సంఘం అంటే కేంద్ర ప్రభుత్వానికి బంటు అన్నట్టుగా మార్చేసే రీతిలో నిర్ణయాలు ఉంటున్నాయి. దీని మీద అనేక రకాల అభ్యంతరాలు వస్తున్నప్పుడు కూడా ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికల నిబంధనల మార్పు మీద, ఎన్నికల తీరు, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వ్యవహార సరళ మీద ఇప్పటికే ఈవీఎంల చుట్టూ 1,00,000 సందేహాలు, అనేక రకాల ఆందోళనలు, అనేక రకాల నిరసనలు, ఇప్పటికే రోడ్డెక్కి జనం ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈవీఎంల చుట్టూ రిటర్నింగ్ అధికారిని నిలదీసేటువంటి పరిస్థితి వచ్చేసింది. మహారాష్ట్రలో చాలా తీవ్ర స్థాయిలో అలజడి రేగింది ఈవీఎంల మీద. అలాంటి దశలో పూర్తి పారదర్శకత పాటించి ఎన్నికల విధానంలో పూర్తి సమర్థవంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ నమ్మకం కలిగించే రీతిలో వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల సంఘం అందుకు భిన్నంగా సాగుతోంది. చాలా క్లియర్గా మొత్తం ఎన్నికల వ్యవస్థ మీద అపోహలు పెంచేలా సాగుతోంది. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం సరికాదు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేయడానికి ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. ఇది అందరూ తప్పు పట్టాల్సినటువంటి విషయం. ఎందుకంటే పోలింగ్ జరిగినటువంటి విధానం, పోలింగ్ జరుగుతున్నటువంటి తీరు, పోలింగ్ తర్వాత ఓటింగ్ తర్వాత కౌంటింగు అన్నింటిలో కూడా పూర్తి పారదర్శకత చాలా అవసరం. ఎందుకంటే ఏ దశలో జనాలకి నమ్మకం కోల్పోయినా, ఎన్నికల మీద నమ్మకం లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు. ప్రజల్లో అపోహలు పెరిగితే అది చాలా అపోహలకు దారితీసి అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది.